అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 349. ఇతనే నా ప్రియుడు. ఇక స్టోరీలోకి వెళ్తే, తల్లి బలవంతం మీద పెళ్లి కొడుకుని కలవడానికి రెస్టారెంట్కి వెళ్ళిన కీర్తిని బయటికి తీసుకొచ్చేస్తాడు దాస్. అతని రాకను ఊహించని కీర్తి అయోమయంలో ఉన్న సమయంలోనే ఆమెను కారెక్కించి నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్తాడు. ఇద్దరి మధ్య మొదలైన మాటల యుద్ధం కాస్త చేతుల యుద్ధంలోకి మారడంతో కాసేపటికి ఇద్దరి అవతారాలు ఘోరంగా తయారవుతాయి. ఇంతలో కీర్తి కూర్చున్న వైపు విండోని తట్టిన సౌండ్ వినిపించడంతో అనుమానంగా గ్లాస్ డౌన్ చేసిన ఆమె అక్కడున్న వ్యక్తిని చూసి షాక్ అయిపోయింది. ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవచ్చా అని అడిగిన పోలీస్ కానిస్టేబుల్కి ఏమని సమాధానం చెప్పాలో తెలియక అది అది అని వెరిచూపులు చూస్తూ నీళ్లు నమిలింది కీర్తి. ఓ అమ్మాయి, నీకు మాటలు రావా? సమాధానం చెప్పకుండా నాంచుతున్నావెందుకు? మీ ఇద్దరి వాళ్ళకాన్ని చూస్తూ ఉంటే చాలా తేడాగా ఉంది. కొంపతీసి కారులోనే సంసారం మొదలు పెట్టేశారా అని వెకిలిగా నవ్వాడు కానిస్టేబుల్. ఆ మాటలకి కోపంతో దాస్ పిడికిలి ఒక్కసారిగా బిగిసింది. కానీ ఇప్పుడు తను తొందరపడితే కీర్తి పరిస్థితి అధ్వానంగా మారుతుందని ఆలోచించిన అతను, ఊరుకోండి సార్, మీరు మరీ ఎక్కువగా ఇమాజినేషన్ చేసుకుంటున్నారు. బుద్ధున్నాడు ఎవడైనా కొరివిదయంతో కాపురం చేస్తాడా? అసలే ఇలా చావు కొడుతూ ఉంటే ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ రాక్షసి కబంధ హస్తాల నుండి నన్ను మీరే కాపాడాలి సార్ అని దీనంగా ముఖం పెట్టాడు దాస్. దాస్ మాటలకి ఆశ్చర్యపోయిన కానిస్టేబుల్, అంటే నువ్వు ఇప్పటి వరకు ఈ పిల్ల చేతిలో తన్నులు తిన్నావా అని అడిగాడు. ఆ ప్రశ్నకు దాస్ అవునని సమాధానం చెప్పడంతో, నేను అనవసరంగా ఏదేదో ఊహించుకొని ఇక్కడికి వచ్చాను. పెళ్ళానికి లొంగిపోయి సాటి మగాడి పరువు తీసావు కదయ్యా. మనిషి అన్నాక కాస్త రోషం పౌరుషం ఉండాలి. చూడటానికి హీరో కటౌట్తో బాగానే ఉన్నావు కదా, ఇదేం మాయరోగం అని అదో రకంగా చూశాడు కానిస్టేబుల్. ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నా నా మీద కనీసం జాలి చూపించకుండా ఇలా మాట్లాడడం ఏం బాగోలేదు సార్. నిజం చెప్పండి, మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా అని ఎదురు ప్రశ్న వేశాడు దాస్. ఆ విషయం నీకెలా తెలుసు? అసలు నేను అడిగిన దానికి నువ్వు వేసిన ప్రశ్నకి సంబంధం ఏంటి అని ప్రశ్నార్థకంగా చూశాడు కానిస్టేబుల్. సింగిల్ సార్, మీ మాటల్లోని మీకు ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్స్పీరియన్స్ లేదని అర్థమవుతూ ఉంది. లేదంటే పరువు పోయిందని కాదు, నాది కూడా నీ పరిస్థితే భయ్యా అని సాటి మగాడు కనిపించగాని కడుపులో ఉన్న బాధ అంతా కక్కేసేవారు. ఆ పని చేయలేదు సరే కదా, రివర్స్లో నన్నే ఎగతాళి చేశారు కాబట్టి అర్థమవుతుందిలేండి అని చెప్పాడు దాస్. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను చెప్పలేదంటే నా భార్య మంచిదని అనుకోవాలి, కానీ నాకు అసలు పెళ్ళే కాలేదని నువ్వెలా అనుకుంటావు? అసలు అంత కరెక్ట్గా ఎలా గెస్ చేశావు అని మరొక ప్రశ్న వేశాడు కానిస్టేబుల్. మిమ్మల్ని చూస్తూ ఉంటే జాలేస్తుంది సార్. ఇంత అమాయకంగా ఉంటే ఈ ప్రపంచంలో ఎలా బతుకుతారు? అది యూనివర్సల్ హస్బెండ్ సైకాలజీ, ఒకరు చెప్పకుండానే అర్థమైపోతుంది. ఒక అమ్మాయి పెళ్ళికి ముందు సాఫ్ట్గా సైలెంట్గా ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అన్నట్టు కనిపిస్తే చాలు మనం అట్రాక్ట్ అయిపోతాం. మనం ఏం చేసినా సపోర్ట్ చేస్తుందని భ్రమపడతాం. అబ్బా, నా పిల్ల దేవతరా, నన్నెంత చక్కగా చూసుకుంటుందో తెలుసా అని ఫ్రెండ్స్ దగ్గర గొప్పలకు పోతాం. అప్పుడు మన కళ్ళ ముందు కొత్త బంగారు లోకం కనిపిస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ పూర్తిగా రివర్స్. లైసెన్స్ రాగానే ఈ ఆడపిల్లలు పూర్తిగా మారిపోతారు సార్. ఒక్కసారిగా మన మీద హక్కులు ఉన్నాయని ఎక్కడి నుండో ఎగురుకుంటూ వచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పడతాయి. దాంతో సందు దొరికినప్పుడల్లా ఇష్టం వచ్చినట్లు వాడేసుకుంటారు. కర్మకాలి మనం వినలేదో మొదట చేత్తో కొడతారు. అప్పటికీ వాళ్ళ దారిలోకి రాకపోతే చట్టాలతో కొడతారు. ఒకప్పుడు అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండేవాళ్ళు మెడలో తాళి పడేసరికి ఝాన్సీ రాణి లెక్క ఫీల్ అవుతూ మొగుళ్లను బట్టలు ఉతుకున్నట్టు ఉతుకుతారు సార్. కళ్ళ ముందు నేను కనిపిస్తున్నా కూడా మీరు నమ్మకపోతే మీ కర్మ అని విచారంగా ముఖం పెట్టాడు దాస్. నువ్వు చెప్పిందంతా నిజమే అనిపిస్తుంది, కానీ ఆ అమ్మాయికి కూడా నీలాగే చుట్టూ చెదిరిపోయి బట్టలు నలిగిపోయి భయంకరంగా కనిపిస్తోంది కదా, అంటే ఆ అమ్మాయి నువ్వు కూడా కొట్టావా అని మరొక పిచ్చి ప్రశ్న వేశాడు కానిస్టేబుల్. మీరు మరీ ఇంత అమాయకులేంటి సార్? ఇప్పటి వరకు నన్ను కొట్టిన నా పెళ్ళం మీరు రావడం చూసి ఇప్పటికిప్పుడే జుట్టు పీకేసుకొని అవతారం మార్చుకుంది. కావాలంటే చూడండి, నా ఒంటి మీద గోళ్ళరక్కులు కొరికిందే అనడానికి సాక్ష్యంగా పంటిగాట్లున్నాయి. తనకలా ఉన్నాయేమో చూడండి అని తన చేతులు ముఖం చూపించాడు. దాంతో కీర్తిని అబ్జర్వ్ చేసిన అతనికి చిన్న గీత కూడా కనిపించకపోవడంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు. నువ్వు చెప్పింది నిజమే, ఈ పిల్ల ఒట్టి గయ్యాల్లాగా ఉంది. జీవితాంతం ఎలా వేగుతావో ఏంటో, కాస్త జాగ్రత్తగా ఉండు. నీకేదైనా అవసరం వస్తే నాకు ఒక ఫోన్ చేయి, వెంటనే వాలిపోయి నీ కష్టాలన్నీ వింటాను.
అని జాలి కురిపించి అతనికి తన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చి దాస్ను జాగ్రత్తగా చూసుకోమని కీర్తికి వార్నింగ్ ఇచ్చి మరీ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానిస్టేబుల్. అప్పటి వరకు ఊపిరి బిగబట్టి మౌనంగా వాళ్ళ డిస్కషన్ వింటున్న కీర్తి అతను వెళ్ళడం ఆలస్యం దాస్ మీద దాడి చేసి ఎడాపెడా వాయిస్తూ, ఏంట్రా ఏమన్నావు? నేను నీ గయ్యాలి పెళ్ళాన్నా? అసలు మనకి పెళ్ళప్పుడైందిరా? వింటున్నాడు కదా అని ఆ మతిలేని కానిస్టేబుల్కి ఎన్ని అబద్ధాలు చెప్పావు? నేను మాత్రమే నిన్ను కొడుతున్నానా? నువ్వు నన్ను ఏం చేయలేదా? మరైతే ఇదేంట్రా, నీ ప్రేతాత్మ వచ్చి చేసిందా అని ఆమె ఎద మీద దాస్ పెట్టిన పంటిఘాట్ని చూపిస్తూ కోపంగా అడిగింది. ఏ, ఆ ప్లేస్లో నా గిఫ్ట్ చాలా క్యూట్గా కనిపిస్తోంది, ఇంకొకటి ఇవ్వనా అని ఆమె చేతిలో తన్నులు తింటూనే కొంటిగా అడిగాడు దాస్. అవ్వా అని గట్టిగా అరిచి, ఏదో చేయాలని తెగ ముచ్చట పడుతున్నావు కదా, అదేదో నేను చేస్తాను, ఈసారి నీకు గిఫ్ట్ నేనిస్తాను అని చెప్తూ గట్టిగా తన చెస్ట్ మీద కొరికింది. ఆ దెబ్బకి దాస్ పెట్టిన గావుకేక నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో రీసౌండ్లా వినిపించింది. దాంతో చెట్ల మీద ఉన్న పక్షులు భయంతో ఎగురుకుంటూ పారిపోయాయి. ఒసి వాంపైర్, రక్తం వచ్చేలా ఎవడైనా కొరుకుతారా? రాను రాను మరి రాక్షసులు తయారవుతున్నా అని ఆమెను తిడుతూ కర్చీఫ్తో చెస్ట్ మీద వస్తున్న రక్తాన్ని తుడుచుకున్నాడు దాస్. అప్పటి వరకు ఏదో ఫ్రస్ట్రేషన్లో చేసింది, కానీ పంటి బిగున నొప్పిని భరిస్తున్న అతన్ని చూసి తట్టుకోలేక గుక్కు పెట్టి ఏడుస్తూ, నీ వల్లే ఇలా చేశాను. నా గురించి కానిస్టేబుల్తో చెప్పిన అబద్ధాలకు కోపం వచ్చి పనిష్మెంట్ ఇచ్చాను, కానీ ఇంత పెయిన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ రియలీ సారీ అని అతని మెడ చుట్టూ చేతులు వేసి కన్నీళ్లు పెడుతూ చెప్పింది. ఏ పిచ్చిపిల్ల, చిన్నపిల్లలాగా ఆ ఏడుపేంటి? ఆ కానిస్టేబుల్ కారులో మనం ఏదో తప్పుడు పని చేస్తున్నామని అనుకున్నాడు, అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. నా ఐడెంటిటీ యూజ్ చేస్తే చిటికలో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, కానీ ఏమైనా తేడా వస్తే విరాట్ సార్కి చెడ్డ పేరు వస్తుంది, అందుకే అంత సోది చెప్పాల్సి వచ్చింది. ఫ్యూచర్లో మన పిల్లలకి చెప్పడానికి ఇది ఒక స్వీట్ లవ్ స్టోరీలాగా పనికొస్తుంది. ఇప్పటికైనా నార్మల్ అవ్వు, కావాలంటే నువ్వు ఇచ్చిన నొప్పికి మందు కూడా నువ్వే ఇవ్వు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని కొంటగా చెప్పాడు. అతని ఉద్దేశం అర్థమైన కీర్తి పెదాల మీద అందమైన నవ్వు ప్రత్యక్షమైంది. ప్రేమగా అతని కళ్ళల్లోకి చూస్తూ అతని ఎద మీద ముద్దులు వేసింది. అక్కడి తాగకుండా అతని పెదాలందుకొని గాఢంగా ముద్దు పెట్టుకుంది. మొదటిసారి తన ప్రియసఖి తనతో తానుగా ముద్దు పెడుతూ ఉంటే దాస్ మనసు ఉత్సాహంతో ఉరకలు వేసింది. దాంతో ఆమెను బలంగా హత్తుకుంటూ గాఢమైన ముద్దును మరింత తీవ్రంగా చేస్తూ ఆమెలోకి చుచ్చుకుపోయాడు. సుమారు గంట తర్వాత కారు ఒక చోట ఆగింది. అప్పటి వరకు కళ్ళు తిప్పకుండా దాస్ వైపే చూస్తూ కూర్చున్న కీర్తి ఒక్కసారిగా బయటికి చూసి ఉలిక్కి పడింది. అంతే, అక్కడ కనిపిస్తున్న దృశ్యం చూసి ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. దేవుడా, మా ఇంటికి ఎందుకు తీసుకొచ్చా? ఇప్పుడు కనుక అమ్మ వాళ్ళు మమ్మల్ని చూస్తే అస్సలు బాగోదు, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదా అని అతన్ని తొందర చేసింది. ఎందుకంత కంగారు పడుతున్నావు? ఎలాగో మనం పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే కదా, చూస్తే మాత్రం ఏమవుతుంది? ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళకి నిజం తెలుస్తుంది. అదేదో మనమే స్వయంగా చెప్తే బాగుంటుంది, అందుకే తీసుకొచ్చాను, పద లోపలికి వెళ్దాం అని ఆమెకు చెయ్యి అందించాడు దాస్. అమ్మో, మనల్ని ఇలా చూసి మా అమ్మ చీపురు కట్ట తిరిగేస్తుందని నాకు భయంగా ఉంది. ఇప్పుడు వద్దు, వీలు చూసుకొని నేను చెప్తాను, అప్పుడు అవసరమైతే నువ్వు వచ్చి మాట్లాడచ్చు, ఓకేనా అని టెన్షన్గా అడిగింది. నాట్ ఓకే, ఇప్పుడే మనం లోపలికి వెళ్తున్నాం, మీ పేరెంట్స్తో ఈ విషయం మాట్లాడుతున్నాం, అంతే, అందులో ఎలాంటి మార్పు లేదు. నీతో పెట్టుకుంటే పుణ్యకాలం గడిచిపోతుంది తప్ప నువ్వు మాత్రం నోరు విప్పావు. అదేంటంటే నన్ను కారణంగా చూపిస్తావు, అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ పేరెంట్స్ ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేయకముందే మనం విషయం చెప్తే బాగుంటుంది, ఆలస్యం అన్ని విషయాల్లో మంచిది కాదు అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అతని చూపుల్లో కాన్ఫిడెన్స్ గమనించిన కీర్తి మారు మాట్లాడకుండా అతనితో కలిసి ఇంట్లోకి నడిచింది. అప్పుడే డైనింగ్ టేబుల్ మీద ప్రిపేర్ చేసిన డిషెస్ అన్నీ అరేంజ్ చేస్తున్న ఒక ఆమె ఎంట్రన్స్లో చేతిలో చేయి వేసుకొని నిలబడిన ఒక జంటను చూసి షాక్ గురైంది. కాసేపటి తేరుకొని, ఏమండి ఇలా రండి, మీ అమ్మాయి ఏం చేస్తుందో చూడండి అని కేకేసింది. అబ్బా, ప్రశాంతంగా టీవీ కూడా చూడనివ్వకుండా నీ గోలేంటి? ఇప్పుడు అంత ఉపద్రవం ఏం వచ్చిందని బావురు కప్పలా కరుస్తున్నా అని విసుక్కుంటూ అక్కడికి వచ్చాడా ఆమె భర్త. ఆ మాటకి అతని వైపు ఉరిమి చూస్తూ, ఎంత ధైర్యం ఉంటే నన్ను బావురు కప్ప అంటారు? సరే, మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందొకసారి గుమ్మం వైపు చూడండి, మీ బాడీలో ఫ్యూజ్లు ఎగిరిపోతాయి అని ఆమె వ్యంగ్యంగా అంది. నిన్ను చేసుకున్నప్పుడే నా గుండె గట్టిదని అర్థమైంది. నా జీవితంలో అంత పెద్ద ఉపద్రవం వస్తేనే తట్టుకుని నిలబడ్డాను, ఇక ఇదంతా అంటూనే ఎంట్రన్స్ వైపు చూసిన అతను అక్కడున్న జంటను చూసి ఆశ్చర్యపోయాడు. కీర్తి బంగారం, నువ్వెప్పుడొచ్చావు? అప్పుడే పెళ్లి చూపులు అయిపోయాయా? ఆ అబ్బాయి చాలా బాగున్నాడు, కానీ ఫోటోలో చూసిన వ్యక్తిలా లేడే, ఇద్దరు ఒకరేనా
అని అనుమానంగా అడిగాడు కీర్తి తండ్రి. ఎప్పుడో అయిపోయానన్నా, మీరు ఫోటోలో చూసిన అబ్బాయి ఇతను కాదు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని సంశయంగా అంది. అప్పటికే వేడివేడి అట్లకాడుతో రెడీగా ఉన్న ఆమె తల్లి కాళికామాతలాగా చూస్తూ కీర్తి ముందు నిలబడి, సంబంధం తప్పిపోతే ఊరుకొనని చెప్తే కనిపించిన వాళ్ళని తీసుకొస్తావా? ఈ పనికి మాలిన ఐడియా నీకు మీ నాన్న ఇచ్చారు కదా, ఈరోజు మీ తండ్రి కూతుర్ల పని పట్టకపోతే నా పేరు మార్చుకుంటాను అంటూ ఆ ఇద్దరి వెంటపడింది. అబ్బా అమ్మ, కాలుతుంది, కాస్త దూరం పెట్టు, నేను చెప్పేది విను అని కీర్తి ఎంత చెప్తున్నా కూడా వినకుండా, ఇదంతా మీ నాన్న ఇచ్చిన అలుసే, 25 వచ్చిన కూతురికి పెళ్లి చేయాలన్న ఆలోచన కొంచెం కూడా లేదు. వచ్చిన ప్రతి సంబంధాన్ని అది వంకలు పెట్టడం, ఈయన గారు చెడగొట్టడం పాడైపోయింది. అసలు ఎందుకు ఇష్టం లేదంటే సమాధానం ఉండదు, బలవంతంగా ఒప్పించి పంపిస్తే ఇలాంటి పిచ్చి పనులు చేయడం అలవాటైపోయింది. ఈరోజు మిమ్మల్ని వదిలేదు లేదు అని వేడివేడి అట్లకాడ చల్లారే వరకు ఆ ఇద్దరిని తరుముతూనే ఉంది. కాసేపు ఆ టామ్ అండ్ జెర్రీ వార్ను ఆసక్తిగా చూస్తూ నిలబడిన దాస్ తన ప్రేయసి కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి జడిసి, అయ్యో ఆంటీ, ఒక్క నిమిషం ఆగండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది చెప్పడం అయ్యాక మీరు చేసింగ్ కంటిన్యూ చేయండి, ఆలస్యమైతే రాహుకాలం వచ్చేస్తుంది అని ఆమెకు అడ్డుపడుతూ చెప్పాడు దాస్. అయ్యో నిజమా? సరే, ఆ విషయం ఏదో వెంటనే చెప్పేసి, అసలే ఈరోజు నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి అని చెప్తూ దాస్ని చూసిన ఆమె ఒక్క క్షణం తన పనికి బ్రేక్ వేసి, ఇంతకీ నువ్వెవరబ్బాయ్, నా కూతురుతో ఎందుకొచ్చావు? అసలు మీ ఇద్దరిని చూసే నాకు కోపం వచ్చింది. నా కూతురు డ్రామా ఆడమంటే ఒప్పేసుకోవడమేనా? తప్పని చెప్పే పని లేదా? చూడ్డానికి హీరోలాగా అందంగా ఉన్నావు, కానీ ఇవేం బుద్ధులు అని దాస్ మీద అటాక్ స్టార్ట్ చేసింది కీర్తి తల్లి. అప్పటికే తల్లి ప్రవర్తనకి విసిగిపోయిన కీర్తి ఇక ఓపిక నశించింది. దాంతో కోపంగా ఊగిపోతూ, మమ్మీ, ఎంతసేపు నీ గోల నీదే, కానీ మమ్మల్ని నోరు తెరిచి మాట్లాడనివ్వవా? ఇందాకటి నుంచి అన్నీ నీకు నచ్చినట్టు నువ్వు ఊహించుకుంటూనే ఉన్నావు. ఇదంతా డ్రామా అని మేమేమైనా చెప్పామా? లేదంటే అక్కడున్న అతను డ్రామా కంపెనీలో పనిచేసే వాళ్ళ కనిపించాడా? అసలు ఏ యాంగిల్లో ఇదంతా నటనని నీకు అనిపించిందో కాస్త ఆలోచించి చెప్పు అని గట్టిగా అరిచింది. ఇదిగో, నేను నీ తల్లిని, నన్ను మోసం చేయడం అంత తేలిక అనుకుంటున్నావా? ఇదంతా డ్రామా కాకపోతే మీ నాన్న అంత కులాసాగా ఎందుకు మాట్లాడతారు అని భర్త వైపు కొరకొర చూస్తూ చెప్పింది కీర్తి తల్లి. అసలు నాన్న ఎప్పుడొచ్చావని తప్ప ఒక్క మాటైనా మాట్లాడారా? మేం చెప్పడానికి ముందే నువ్వు పనిష్మెంట్ ఇవ్వడానికి రెడీ అయిపోయావు. ప్రతిసారి మమ్మల్ని అపార్థం చేసుకోవడం తప్ప ఒక్కసారైనా మా మాట విన్నావా? ఇప్పటికి కూడా తను మధ్యలో వచ్చి మాట్లాడడానికి ప్రయత్నిస్తే స్కూల్ టీచర్లుగా క్లాస్ పీకావు. సూటు బూటు వేసుకొని స్టైలిష్గా ఉన్నాడు, నీ కంటికి అంత ఘోరంగా ఎలా కనిపించాడో నాకు అర్థం కావట్లేదు అని తల పట్టుకుంది కీర్తి. అది ఆ అబ్బాయి తప్పు కాదు, మీ తండ్రి కూతుర్ల మీద నాకున్న నమ్మకం మీరు ఎంతటి సమర్థులో నాకు బాగా తెలుసు. సర్లే, ఇప్పటికీ ఆ అబ్బాయి ఎవరో చెప్పు అని అడిగిన తల్లి కళ్ళలోకి సూటిగా చూస్తూ దాస్ చేతిని పట్టుకొని, మమ్మీ, ఇతనే నా ప్రియుడు, నా ఒక్కగానొక్క మగాడు అని టక్కుని చెప్పింది కీర్తి. ఇప్పుడు కీర్తి తల్లి రియాక్షన్ ఏంటి? ఆమె తండ్రి ఎలా స్పందిస్తాడు? కీర్తి పేరెంట్స్ వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటారా? నెక్స్ట్ పాటలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.